వచ్చిన పైసలు ఉండాలన్నా వద్దా సింగరేణి దగ్గర? లాభాలు వచ్చినాయని మీకు మొత్తం బోనస్ ఇయ్యలే, గాయకుందా మీకు? 8,000 కోట్ల రూపాయలు వస్తే 4,000 పక్కకు పెట్టి 4,000 మీదనే బోనస్ ఇచ్చిండ్రు. 2,500 2,500 మీద బోనస్ ఇచ్చి 4,000 కోట్లు భవిష్యత్తు ప్రణాళిక అని పక్కకు పెట్టినామన్నారు. మరి పైసలు ఏడపోయినాయి? ఆ 4,000 పోయిన ఏడాది పెట్టిన 2,000 6,000 కోట్లు సిరకుంటే సింగరేణి మరి 4,300 కోట్ల అప్పులు ఎందుకున్నది? అంటే రెండుంట్ల ఆ లాభాలు రాని అన్న వచ్చినట్టు చూపాలి, లేదంటే ఆ పైసల్ని మీరు మింగనన్నా మింగాలి, తప్పుడు పనులు చేసి మింగనన్నా మింగాలి. మరి ఏమైనట్టు ఈ పైసలు? లేని లాభాలను చూపించిండ్రా, లేరు వచ్చిన లాభాలను డైవర్ట్ చేసిండ్రా? పైసలు ఉంటే మరి అప్పులను తెచ్చిర్రు. నువ్వే చెప్పినావు 2,000 4,000 6,000 కోట్లు లాభాలు ఉన్నాయి, పక్కకు పెట్టినాం, భవిష్యత్తు ప్రణాళికలకు వీటి వాడతాము అన్నావు. మరి వాడేది ఉంటే అప్పులు ఎందుకు తెస్తున్నావు? మిత్తి కట్టాలి, అప్పు ఎవడన్నా ఉత్తికిస్తాడా? అప్పు తెస్తే మిత్తి కట్టాలి నవ్వద్దా? నీ దగ్గర పైసలు పెట్టుకొని నువ్వు అప్పని తెస్తున్నావు అంటే నీ దగ్గర పైసలు లేవు అన్నట్ట, లేదా ఆ లాభాలు రాలేదన్నట్ట, లేదా వచ్చిన లాభాలను నువ్వు పక్కదో పట్టించి కమిషన్ల కోసం మింగినట్ట, ఏదో ఒకటి తేలాలి. ఇప్పుడు దీని మీద విచారణ జరగాల్సిన అవసరం ఉంది. జరగాలనా వద్దా? ఇవాళ మీకు ఇంకా ఒక మంచిగా అర్థం కావాలంటే, నేను ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసిన. మొత్తం తెలంగాణ రాష్ట్రానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓడి ఎంత ఇస్తుందో తెలుసా? అప్పుడు మేమున్నప్పుడు 2,400 కోట్లు ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక జర పెరిగి 3,200 కోట్లు ఉంది. అంటే ఓడి అంటే అప్పు. ఒక నెలలో మనం మన రాష్ట్ర ప్రభుత్వంలో ఖజానా సున్నా ఉంటే కూడా 3,200 కోట్లు అదనంగా డ్రా చేసుకునే అవకాశాన్ని ఓడి అంటాం. మొత్తం తెలంగాణ రాష్ట్రానికే 3,200 కోట్లు, సింగరేణి ఓడి ఏమో 4,300 కోట్లు. అంటే రాష్ట్ర ప్రభుత్వం కంటే సింగరేణి ఓడి ఎక్కువైపోయింది. అంటే ఎటు పోయింది సింగరేణి? ఆనాడేమో బీఆర్ఎస్ ఉన్నప్పుడు 3,000 కోట్లు 2,000 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ ఉండే. సింగరేణికి పైసలు సిలకుండి మనం బ్యాంకులో ఎప్పుడైనా మీకు పైసలు దొరికితే ఏం చేస్తారు? అప్పుడప్పుడు 1,50,000 ఉంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేయరా? ఎందుకు చేస్తాం? మిత్తి ఎక్కువ వస్తుంది. ఉత్తగా సేవింగ్స్ అకౌంట్లో పెట్టే మిత్తి తక్కువ వస్తుంది, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే జర ఎక్కువ వస్తుంది. ఆనాడు సింగరేణి 3,000 2,000 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ ఉండే. ఫిక్స్డ్ డిపాజిట్ల సింగరేణి 4,000 కోట్ల ఓడికి పోయింది 2.5 ఏళ్లలో. ఇంకా 2.5 ఏళ్లలో ఏడిపోతుందో మరిగా ఉంటుందా? ప్రైవేట్ పరం అవుతుందా? దీన్ని ఇటనే పోనిద్దామా, కాపాడుకుందామా? ఇలా కార్మిక సోదరులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఫుట్బాల్ షోకులు, ఎవరి సొమ్ము ఎవరి పాలిది? సిఎస్ఆర్ పైసలు దేనికి వాడాలి? సింగరేణి ప్రాంతంలో మంచినీళ్లకు వాడాలి, సింగరేణి ప్రాంతంలో రోడ్లకు వాడాలి, సింగరేణి ప్రాంతాల్లో పిల్లల చదువులకు వాడాలి, సింగరేణి ప్రాంతంలో కాలుష్య నివారణకు వాడాలి. కానీ సింగరేణి పైసలు తీసుకుపోయి 100 కోట్లు పెట్టి ఆ మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి వాడేసిండు రేవంత్ రెడ్డి. అంటే ఎటుపోతుంది మన సింగరేణి? ఏమైతుంది మన సింగరేణి? దయచేసి కార్మిక సోదరులు ఆలోచించాలి. ఈయన మన్మడు ఇద్దరు పోయి ఆడిర్రు, చూడలే మీరు? యాదుకుందా? ఈయన మన్మడు ఇద్దరు పోయి మెస్సీతో ఆడిర్రు. దీన్ని చూడడానికి రాహుల్ గాంధీ వచ్చిండు ఢిల్లీకి. ఇంకా ఎవరి కోసం? నువ్వు ఫుట్బాల్ ఆడితే మాకేమొస్తుంది? రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడితే సింగరేణికి ఏమొస్తుంది? మాకు 100 కోట్లు బొక్క తప్ప. మాకు 100 కోట్లు బొక్క పడేది సింగరేణికి. నీ షోకుల కోసం సింగరేణి నాగం పట్టించే కార్యక్రమం జరుగుతా ఉంది. సరే, ఇది ఇప్పుడే చెప్పిన నేను, అప్పుల కుప్పగా ఎట్లా మారిందో. ఇక మేనిఫెస్టో ఎలక్షన్ల ముందు ఏం చెప్పిరే? ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, ఇది నాది కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. వాళ్ళు ఏం చెప్పినారు అప్పుడు ఓట్ల ముంగట? కారుణ్య నియామకాల విధానాన్ని పునఃపరిశీలించి సరళీకృతం చేస్తాం. సరళీకృతం అంటే సింపుల్గా, ఇంకా తొందరగా వచ్చేటట్టు, ఇంకా ఈజీగా నౌకరు వచ్చేటట్టు చేస్తాము అన్నారు. కానీ ఏం చేసిండ్రే? సరళీకృతం చేసిండ్రా? జటిలం చేసిండ్రు. మొత్తానికే బంధు పెట్టిండ్రు. ఆనాడు కేసీఆర్ గారు
వారం వారం మెడికల్ బోర్డు పెట్టిండు, 16,500 ఉద్యోగాలు ఇచ్చిండు.